నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు పెట్టడంపై చాలా వివాదాస్పదంగా అయితే మారుతుంది. అయితే చూసుకుంటే అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చినాక రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తొలగిస్తాం, మర్యాద లాంఛనాలతో కూడా గాంధీ భవన్లో పెడతామని చెప్పేసి అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇటు అధికార పక్షం కూడా దాని మీద విమర్శలు చేస్తూ ఉంది. సో ఇంకోటి ఏదైతే చూసుకుంటే అటు పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇంకోటి గాంధీ అంశం కూడా చాలా చర్చనీయాంశంగా అయితే మారుతుంది. మాట్లాడదాం మరి ఇదే అంశాల మీద. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెంకట నాయక్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారని, ఎందుకంటే అటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సచివాలయం ముందు పెడతా అని చెప్పేసి అనుకున్నారు. అది కాస్త ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తూ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక కంపల్సరీ తొలగిస్తాం, రాజీవ్ గాంధీ గారు తెలంగాణ గురించి ఎప్పుడేం మాట్లాడారని చెప్పేసి కూడా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఏం చెప్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు? అన్న విషయం ఏంటంటే, అడవుల్లో ఉండే గుంటనక్కలు ఆహారం దొరకనప్పుడు వివిధ రకమైన వేషాలు వేసుకుంటూ తిరుగుతాయి. ఆ వేషాలు వేస్తేనైనా సరే మనకు ఆహారం దొరుకుతుందేమో, ఎవరినైనా జిత్తులు మారి వేషాలు వేసి లొంగ తీసుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి అవకాశం లేనప్పుడు ఇలా సెంటిమెంట్ అంశాలను తీసుకొచ్చి దాన్ని సెన్సిటివ్గా మార్చి దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సో అందులో భాగంగానే మొన్న ఎవరైతే జిత్తులు మారి నక్కైన పాడి కౌశిక్ రెడ్డి, దాంతోపాటు మొన్న కేటీఆర్ గారు అమెరికాకు వెళ్ళి మళ్ళీ వచ్చిన కేటీఆర్ గారు మళ్ళీ అదే విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని టీజీగా మనం పిలిచేవాళ్ళం. దాన్ని మీరు టీఆర్ఎస్ టీఎస్ రెండు కలిపే విధంగా ఒకటి మిస్ చేసి టీఎస్గా దాన్ని మార్చినప్పుడు మేము ఎక్కడ ఏం ప్రశ్నించలే, మేము అడగలే. ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు మంచిగానే చేస్తారని చెప్పి మేము దాన్ని అనుకున్నాం. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీ కవిత గారి రూపంలో దాన్ని ప్రదర్శించినప్పుడు కూడా మేము ఎక్కడ అడగలే, ఎందుకంటే అది మీరు మంచిగా చేసి ఉంటారేమని చెప్పి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ గారి భర్త, అదేవిధంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు, సాంకేతిక విప్లవాన్ని ఒక నాంది పలికిన ఒక పెద్ద మనిషి విగ్రహాన్ని అక్కడ పెడితే దాని మీద రాజకీయం చేయాలని ఎందుకు మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు? మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి మీకు అవకాశం రాలేదా? అయినా సరే మేము కాంగ్రెస్ పార్టీగా దాన్ని రాజకీయ విమర్శలు కాకుండా మేమేం చేశామంటే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు సచివాలయంలో ఏదైతే మేము ఆల్రెడీ పెట్టేశాం, భూమి పూజ కూడా జరిగిపోయింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రదర్శించి అక్కడ ఓపెన్ చేసే ప్రయత్నం మేము చేసినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి విగ్రహం రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ఉందో అది పెట్టడానికి ఎటువంటి రాజకీయ కోణం లేదు. మేము కృతజ్ఞతతో పెట్టిన అంశం, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము కృతజ్ఞతతో పెట్టిన అంశం. మీరేదో కేసీఆర్ గారి మరణాంతరం అది ఏదో రిజర్వ్ చేసుకున్నట్టు దాన్ని ఎట్లా మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే కేటీఆర్ గారు మీకున్న ఈ వక్రబుద్ధి ఉందా? మీకు ఈ వక్రబుద్ధి కనబడుతుందా? ప్రభుత్వం ఏది ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నా దాని ప్రకారం ఫాలో అవుతాం. మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మార్చామా? కాళోజీ నారాయణరావు గారి పేరు మార్చామా? లేకపోతే ఎవరి పేరు మార్చాం? ఏ యూనివర్సిటీకి పేరు పెడితే ఆ పేరు మార్చాం? తెలంగాణకు సంబంధించిన ఎటువంటి మేధావులైనా ఎటువంటి గొప్పవారినైనా వారిని మనం వారిని గౌరవించుకుంటూ ముందుకు పోయాం. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ చాకల ఎల్లమ్మ గారి పేరు పెట్టాం. అదేవిధంగా మనకు దాశరథి కృష్ణమాచార్యులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పేరును కూడా వివిధ యూనివర్సిటీకి వాటికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇదంతా దేనికోసం? తెలంగాణ యొక్క ఉద్యమాన్ని, తెలంగాణ యొక్క ఆకాంక్షలను ఇంకా భవిష్యత్ తరాల వాళ్ళ కోసం తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మనకు ఎవరైతే అందశ్రీ గారు ఉన్నారో వారిని 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా లెక్క చేయని ప్రభుత్వం ఇది, వారిని ఈరోజు గౌరవించాం. అదేవిధంగా కోదండరామ్ సార్ని మీరు ఎంత అవమానపరిచారో తెలుసు, వారిని ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి మేము గౌరవించుకున్నాం. ఈ తెలంగాణ సంబంధించిన కవులను కానీ కళాకారులను కానీ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క ఆలోచన విధానం తీసుకొని మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంటే మీరు రాజకీయాలు చేయడానికి అవకాశం లేకపోగా తెలంగాణ అనే ఒక సెన్సిటివ్ అంశాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటి అంటున్నాం, సన్నాసులారా, మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకు ప్రాపర్ వేలో మీరు వాడుకోలేరు? తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు ఎందుకు మీకు ఉపయోగపడలేదు? మీకు 10 సంవత్సరాల పాటు మీరు అధికారం అనుభవించడానికి ఇక్కడున్న ఎవరైతే ఆంధ్ర పీపుల్స్ ఉన్నారో వాళ్ళ ఓట్లు రావడం కోసం అటు జిహెచ్ఎంసీలో కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, దాన్ని మీరు పబ్బం గడుపుకోవాలి. అంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే బఫూన్ వేషాలు వేసేటప్పుడు ఆలోచించుకొని వేయండి కేటీఆర్ గారు. మీకు ఇబ్బంది కలిపినప్పుడు మాత్రమే తెలంగాణ ఇది అంశాన్ని వాడుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. మీరంతా దమ్మున్నారంటే 10 సంవత్సరాలుగా ఏ రోజైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారా? మీరు ఏ రోజైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక సెన్సిటివ్ ఒక్క అంశమైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా? మీ అయ్యా కేసీఆర్ ఏ రోజైనా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండా? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మాట్లాడిండా?
100 సంవత్సరాల యొక్క ఏదైతే సెలబ్రేషన్ జరుగుతుంటే మాట్లాడకుండా పోయిండు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెప్పు తీసుకొని పట్టుకున్నారంటే అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది, తెలంగాణ రాష్ట్రం చైతన్యవంతంగా తీసుకెళ్లడం కోసం కొట్లాడింది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మాట్లాడడానికి అవకాశం మీకు లేదంటే మీరు నిజంగా తెలంగాణ వాదులు కాదని అర్థం. కానీ ఏం చెప్తారన్న అటు ఒక విధంగా చూసుకుంటే కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు తెలంగాణ ఉద్దేశించి అయితే ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇదంతా అటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టడం కోసమే రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరి ఏం చెప్తారు దీనికి? ఒకటే విషయం సార్, మేమేం చెప్పదలుచుకున్నామంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని పెట్టడానికి మీరు రాజకీయం చేయకండి. అది రాజకీయ అంశం కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతగా వారి విగ్రహాలు పెట్టుకుంటారు. అది కామన్గా ఉన్న అంశం. అది దాన్ని మీరు ఎందుకు పొలిటికల్ యాంగిల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? దట్ ఇండికేట్స్ దట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెడతామని మీ దగ్గర ప్రపోజల్ లేదు. అయినా సరే కొత్తగా రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అనగానే మీరు పెట్టే ప్రయత్నం చేశారు. అంటే అది చేద్దామని అనుకున్నారు. అంటే మీది కదా పొలిటికల్ స్టేట్మెంటు, మీరు కదా పొలిటికల్ యాంగిల్ని దాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే చిత్తశుద్ధి నిరూపించుకొని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల పెడుతున్నాం కదా, ఇంకా అదే గొప్ప విషయం కదా. మీరైతే బయటే పెడతామని అనుకున్నారేమో, కానీ మేమైతే లోపల పెడుతున్నాం కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని. తెలంగాణ తల్లి అంటే ఒక చరిస్మాటిక్గా తెలంగాణ ఉద్యమానికి పునికి పుచ్చుకునే విధంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలంగాణ ప్రజల ఒక భౌగోళిక స్వరూపాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి మేము దాన్ని ప్రతిపాదిస్తే తెలంగాణ తల్లి విగ్రహం కేవలం కవితమ్మ గారిలా ఉండేటట్టు మీరు దాన్ని చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు కదా. అంటే ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఇది అస్తిత్వాన్ని ఎవరు వాళ్ళ రాజకీయ పాపం గడపడం కోసం వాడుకున్నారు? మొన్నటికి మీ కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని నాయకుడు అన్నాలో బఫునాలో ఏం అర్థం కాదు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసింది ఆయన. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేయడంతో పాటు ఏ రోజు తెలంగాణ వాదాన్ని నెత్తి మీద పెట్టుకుని ఆయన ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ వాదిగా మాట్లాడుతుంటే దాన్ని మీరు సపోర్ట్ చేయడం. కానీ అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పదవి రావడం కోసం నా కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు దీనికి? అసలు ఒక తోడేలు బ్యాచ్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం ఏముందండి? అప్పుడు ఈయన వయసు ఎంత? నువ్వు బచ్చా కానివి, అప్పుడు నువ్వు బచ్చాను కానివి, ఇప్పుడు నువ్వు లుచ్చా కానివి. నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము వయసులో చిన్నోళ్ళు అయినా ఎందుకు అంత అగౌరవంగా మీ పట్ల మాట్లాడాల్సి వస్తుందంటే హుజరాబాద్ ఉప ఎన్నికలన్నప్పుడు పార్టీని బొక్కబెట్టే ప్రయత్నం చేసింది నువ్వు, నీ పనికిరాని ముచ్చట్లు. తర్వాత నువ్వు బీఆర్ఎస్ పార్టీతో లోపకాయ ఒప్పందం తీసుకున్నది నువ్వు. టికెట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ అక్కడ పోయి నువ్వు పోటీ చేసినావు. బీఆర్ఎస్ పార్టీ అంత పతిత పార్టీ అయితే అక్కడ ఉన్న బీసీ బిడ్డను పక్క తప్పించి ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చిన? మరి ఆ బీసీ బిడ్డకే కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా. కానీ అలాంటి విషయాల్లో మీకు సామాజిక న్యాయాలు సామాజిక కోణాలు గుర్తురావు. మానుకోట ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినానికి మీరు ఎమ్మెల్సీ ఇస్తారు, దాంతోపాటు ఎమ్మెల్యే పదవి ఇస్తారు. ఆయన ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతారు. ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారో వాళ్ళ కాళ్ళకి ఇది ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని చెప్పినావు కదా. మరి ఈరోజు ఆయన మాట్లాడుతున్న స్టేట్మెంట్ని నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా. కేటీఆర్ గారు మీరు సపోర్ట్ చేసినట్టే కదా. బాయికాడ బాపు ఏది అమెరికా నుంచేమో బేటా ఇద్దరు వచ్చి మొత్తం తెలంగాణ రాజకీయాలు ఇది రణరంగా మార్చే ప్రయత్నం చేస్తారు కదా మీరు. అంటే మీరున్నప్పుడు శాంతియుతంగా ఉంది తెలంగాణ, హైదరాబాద్ శాంతియుతంగా ఉంది. మేము వచ్చిన తర్వాత అది అశాంతిగా మారిందని చెప్పి మీరు దాన్ని చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తారా? ఎక్కడ కూడా అయితే 10 సంవత్సరాలు మేము ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, మా శాంతియుతంగా మా పాలన నడిచిందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ఎమ్మెల్యే ఇంటిపై వచ్చి దాడి చేయడం కానీ ఇంకోటి అక్రమంగా అరెస్ట్ చేయడం, రాత్రి 11 గంటల వరకు కూడా అరెస్ట్ చేసి పెట్టారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి? నేను ఒకటే చెప్తున్నానా, తెలంగాణలో ఇలాంటి చర్య ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గ అంశం కాదు. మేమేం వారిని ఎవరు అరికపూడి గాంధీ గారిని మేమే ఒత్తాసు పలుకొని ముందుకు పోతే ప్రయత్నం చేస్తలేము. కానీ ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్నాం. రారా చూసుకుందాం, 65 సంవత్సరాల ముసలినక్క నువ్వు ఇక్కడోను కాదు, నువ్వు బతకనికి వచ్చినని చెప్పి ఆయనకు పుల్లబెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఏది కాకి పుండును గుచ్చుతున్నట్టు గుచ్చుతుంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? నీ ఎవరో ఇంట్లో ఉన్న వ్యక్తిని నువ్వు రారా చూసుకుందాం అని చెప్పి నువ్వు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు మంచిగా ఎట్లా అవుతావు? అసలు నీ నేపథ్యమే మంచిది కాదు కదా. గవర్నర్ గారిని ఏమన్నావు? గవర్నర్ గారిని ఒకసారి గుర్తు తెచ్చుకో. కౌశిక్ రెడ్డి సీతక్క గారిని ఏమని ట్రోల్ చేసినావు నువ్వు? మొన్నటికి అంటే చీరలు గాజులు అనే అంశము బయట తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఎంచుకున్న మార్గం నీది పనికిరాని రాజకీయము. అరకపూడి గాంధీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కావాలని నా పైన దాడి చేయించారు, నన్ను హత్య ప్రయత్నం చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు అట్లయితే వారి మీద పోలీస్ కేసు అయ్యేది కాదు కదా. అరకపూడి గాంధీ గారి మీద ఏవన్గా వారిని చర్చడం జరిగింది అంటే పోలీసులు సుమోటోగా తీసుకున్నారు కదా. మరి ఎవరైతే అయితే పిటిషన్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు మాట్లాడుతున్న పాడి కౌశిక్ రెడ్డి బఫన్ అయితే పోయి ఏది ఇవ్వలేదు కదా. కంప్లైంట్ గవర్నమెంటే సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసుకున్నది కదా, ఎఫ్ఐఆర్ కూడా చేసింది కదా. అంటే మేమేమంటున్నాం అంటే కౌశిక్ రెడ్డి గారు మీ నేపథ్యం మంచి నేపథ్యం కాదు, మీ నేపథ్యమే గలీజ్ నేపథ్యం.
ఆడబిడ్డలను పక్కన పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడిగిన చరిత్ర అనేది, నీచమైన చరిత్ర అనేది, ఒక గవర్నర్ స్థాయి వ్యక్తిని కూడా తిట్టిన చరిత్ర అనేది. ఒక ట్రైబల్ ఉమెన్ ఒక మినిస్టర్ ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయితే వారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వారిని విచక్షణ రహితంగా వారిని విమర్శించిన చరిత్ర అనేది. నీ చరిత్రనే పెద్ద చెత్త చరిత్ర అనేది. ఒక పైజామా లాల్చా వేసుకొని మానుకోటలో మహబాద్లో ఉద్యమం జరుగుతుంటే రాళ్ళు తీసుకొని నువ్వు వేసిన చరిత్ర అనేది. డేవన్ నుంచి వీళ్ళని గెలక వాళ్ళని గెలక ఇల్లు మీద రాయ వాళ్ళ మీద రాయ ఇట్లా అందరి మీద రాళ్ళు వేసుకుంటూ వచ్చిన చరిత్ర అనేది. ఈరోజు నువ్వు పతితగా మాట్లాడితే, ఈరోజు నువ్వు గొప్ప వ్యక్తిగా మాట్లాడితే ఎవరు సమర్థిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎవరు సమర్థిస్తారు? నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా. ఆ రోజు చీరే గాజు నువ్వు పంపించాలని అనుకున్నావు కదా, పంపించినప్పుడు నీ పక్కన ఎవరున్నారు? వివేకానంద గౌడ్ ఉన్నారు. వారు 2014లో టీడీపీ పార్టీ నుంచి ఇటు మారిన వ్యక్తే. మరి వారికి ఇవ్వాల్సి ఉండే ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళకి పంపిస్తానని చెప్పి ఉండే. మహిళల మీద గౌరవం ఉండుంటే అట్లా మాట్లాడుతుండేవా నువ్వు? మళ్ళీ అదే మహిళల యొక్క వాళ్ళ సపోర్ట్తోనే నువ్వు ఈరోజు గెలిచినావు. నీ మోహన్ చూసి ఎవడు ఓటేస్తాడు? నీకు అంత చరిస్మాటిక్ లీడర్వా అంటే ఎందుకు ఒక మాటని చెప్పించుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే తెలంగాణ చాలా శాంతియుతంగా నడుస్తుంది. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా లిబరల్గా పగలు పంతాల మీద కాంగ్రెస్ పార్టీ పోతలేదు. ఇన్ కేస్ పోయేది కనుక ఉండుంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీరియస్ అయ్యేటోళ్ళం, కాళేశ్వరం విషయంలో సీరియస్ అయ్యేటోళ్ళం, విద్యుత్ కమిషన్లో సీరియస్ అయ్యేటోళ్ళము. పార్టీని పార్టీగా కాకుండా ప్రభుత్వం టు ఆ పార్టీ మొత్తం చాలా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసేటోళ్ళం. కానీ కాన్స్టిట్యూషనల్ అంశాల మీద గౌరవం ఉంది, దాంతోపాటు లీగల్ సిస్టమ్ మీద గౌరవం ఉంది. ఏదైనా సరే చాలా పద్ధతిగా ఒక ప్రజలకు జవాబుదారితనంగా ప్రభుత్వం వెళ్ళాలని అనుకుంటుంది. కాబట్టి కమిషన్లు ఏర్పాటు చేసి కమిషన్ మీద మీరు వచ్చి సంజాయిషి ఇచ్చుకోండి, మీరు తప్పు చేయాలని చెప్పి నిరూపించుకోండి, లేకపోతే తప్పు చేస్తే మీ మీద శిక్ష పడుతుందని చెప్పి ఒక ప్రాపర్ పద్ధతిలో ప్రజాపాలన పోతుంది. కాబట్టి ఈరోజు మీరు ఇలా సైలెంట్గా ఉన్నారు. ఇన్ కేసు మేము కనుక పార్టీని పార్టీగా కాకుండా మిమ్మల్ని వేరే రూపంలో కనుక చూసే ప్రయత్నం చేస్తే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయరు మీరు. అయినా సరే ఎందుకు సహించుకుంటూ పోతున్నాం అంటే ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ఉంది. మాకు మంచి స్థానాలు ఇచ్చిన తర్వాత, మాకు మెజార్టీ స్థానాలు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చామో అవి డెలివర్ చేయడంతో పాటు ప్రజల సంక్షేమంలో మేము కీలక పాత్ర పోషించాలని అనుకున్నాం. మొన్నటి ఖమ్మంలో వరదలు వస్తే అక్కడికి వెళ్ళి బురద రాజకీయం చేసే ప్రయత్నం చేశారు మీరు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, ప్రజాపాలన గురించి మాట్లాడుతున్నారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి నువ్వు ఎంత నీచును అంటే ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో వారిని తొలి ముఖ్యమంత్రిగా సంబోధించి ఆ హాని ఇంకా నువ్వు లోపల ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు బాయికాడ బాబుని కలిసి తెలంగాణలో యొక్క శాంతియుత పునరుద్ధరణ ఎట్లా చేయాలని చెప్పి దాని మీద నువ్వు మాట్లాడాల్సి వస్తావు. కానీ ఇక్కడంతా రెచ్చలేపుతావు. అసెంబ్లీలో దానవ నాగేంద్ర గారిని రెచ్చగొట్టింది నువ్వే, ఎట్లా పడితే అట్లా మాట్లాడి రెచ్చగొట్టింది నువ్వే. అంటే నీ నోటి దూర్సుని తగ్గించుకుంటే రాజకీయంగా పై స్థాయికి వస్తావు. వయసులో చిన్నోనివి, ఒక 10 మందికి నీ ఆదర్శంగా నీ మాటలతో 10 మందికి మంచి నేర్పించే ప్రయత్నం చేయి. కానీ ఇంత అర్థం రహితంగా ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముండే? సో మేము ఒకటే అంటున్నాం అన్నా, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది గంట ముళ్ళు ఎట్లా పనిచేస్తుందో, నిమిషాల ముళ్ళు ఎక్కువ పనిచేస్తుందో, సెకండ్ల ముళ్ళు ఎట్లా పనిచేస్తుందో వాటికి సమాంతరంగా పనిచేస్తున్న ఒక ఘనమైన చరిత్ర వారిది. సో వారు పనిచేస్తున్నారు. ఇంకో 5 సంవత్సరాల పాటు, ఇంకో 10 సంవత్సరాల పాటు, మొత్తం 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారం కోల్పోయిన తర్వాత, ఆ డాంబికాలకు దూరమైన తర్వాత తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తెలంగాణ సమాజంలో ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసి దాని ప్రకారమే రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అనుకున్న వీళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది చాలా తప్పు. కాబట్టి మేము ఒకటంటున్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాం, తెలంగాణ యొక్క ఉద్యమం నుంచి మేము నేర్చుకొని వచ్చినాం అని చెప్పి మీరు గప్పాలు కొట్టుకునే మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ కాజ్ కోసం మనం కొట్లాడినాం, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కాజ్ని కనుక మీరు రేకెత్తించే ప్రయత్నం చేస్తే మీరు ఎట్లాగో ఉద్యమ ద్రోహులు. మీరు ఎట్లాగో తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరికి తాకట్టు పెట్టారో వాళ్ళకి తాకట్టు పెట్టారు. మీ కండువాల మీద ఏదైతే మీరు కండువాలు వేసుకున్నారో ఆ కండువాల మీద తెలంగాణ చిత్రపటాన్ని తొలగించిన రోజే తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి మాట్లాడే నైతికత మీరు కోల్పోయారు. అయినా సరే మీరు తెలంగాణ గురించి మళ్ళీ మేము మాట్లాడతాం, మేము ఒత్తాసు పలుకుతామంటే అది కేవలం మీ రాజకీయ సెంటిమెంట్ కోసం, బాయికాడున్న బాపుని మళ్ళీ అధికారంలో తేయడం కోసం, లేకపోతే బేటా ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో వాళ్ళు అధికారంలో రావడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే కాదు. ఎక్కడ హరీష్ రావు గారు ఏది పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎక్కడ అడాప్ట్ చేసుకుంటారని చెప్పి అమెరికా నుంచి హుటాహుటిన బయటకు వచ్చి దీనికోసం వచ్చి నేను ఒక మాట స్పష్టంగా అడగదలుచుకున్నా అన్న, వరద బాధితులు బాధపడుతున్నప్పుడు నువ్వు అమెరికా నుంచి రాలే, కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడైతే ఇక్కడ రాజకీయంగా మీ బావ నిన్ను హైజాక్ చేస్తున్నాడని తెలిసిందో అప్పుడు నువ్వు వచ్చినావు హైదరాబాద్కి. అప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. అంటే రాజకీయంగా నువ్వు డౌన్ అవుతున్నప్పుడు నువ్వు హైదరాబాద్కి వస్తావు తప్ప ప్రజలు వరదలో బాధపడుతున్నప్పుడు నువ్వు అమెరికా నుంచి రాలే. నువ్వు చిత్తశుద్ధి గురించి మాట్లాడేది, నువ్వు నీతి నియమాల గురించి, రాజకీయ నీతి గురించి మాట్లాడేదా కేటీఆర్ గారు? ఒక మాట అనేటప్పుడు ఏదో సినిమాటిక్ మోడ్లో చెప్తున్నావు కదా, ఇక మేము చెప్పాల్సిందే గోడముతి ఏదేదో చెప్పొచ్చు. కానీ అవన్నీ మేము చెప్పి మిమ్మల్ని పర్సనల్గా హననం చేయడానికి మేము సిద్ధంగా లేము. రాజకీయంగా మాట్లాడతాము. ప్రజల్ని ఇన్ కేసు మేలుకోలే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి.
అంతే తప్ప సెన్సిటివ్ ఇష్యూని తీసుకొచ్చి దాని మీద రచ్చలేపే ప్రయత్నం కనుక చేస్తే దాని తగ్గట్టే యాక్షన్ ఉంటాయి. దాని తగ్గట్టే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ పాతాళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తారు. అది మాత్రం యాదకుంచుకోండి. థ్యాంక్ యూ.